నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. గుడివాడ కోటలో అలజడి, నాని వ్యూహం మారిందా? ఫైర్ బ్రాండ్ సైలెంట్ వెనుక అసలు రహస్యం ఏంటి? పోరుగడ్డకు గుడ్ బై అనే వార్తలు, రాష్ట్ర వ్యాప్తంగా వేటపైనే గురి పెట్టారా? చంద్రబాబు ఇలాకాలో జగన్ నమ్మిన బంటు కొత్త గేమ్ ప్లాన్ ఏంటి? గుడివాడ కొడాలి నాని గారి గురించి పరిచయం అక్కర్లేదు, మంచి ఫైర్ బ్రాండ్. సో సీనియర్ రాజకీయ నాయకుడు. సరే, ఆయన మాట తీరు, ఆయన ఎలాంటి వెటకారాలు అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఆయన ఏంటో ప్లాన్ మార్చుకున్నాడట. ఏంటి ఆ ప్లాను? ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన పేరు ఒక పెను సంచలనం. మైకు పెడితే ప్రత్యర్థులకు తనదైన స్టైల్లో వెటకారంతో మాట్లాడే తీరు, అది కాస్త బూతుల మంత్రిగా కూడా ఆయన కితాబు ఇచ్చేశారు. గుడివారి గడ్డపై 2 దశాబ్దాలుగా ఎదురులేని లీడర్గా వెలిగిన కొడాలి నాని ఇప్పుడు సంచలన నిర్ణయం వైపు అడుగులు వేస్తున్నారా? కూటమి ప్రపంచంలో కోట కూలిపోయిన తర్వాత గుడివాడకు ఆయన క్రమంగా దూరంగా జరుగుతున్నారా? మరి తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ప్రత్యర్థులపై మునుపట్లాగే విరుచుకుపడిన నాని సొంత నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడకపోవడం వెనుక ఉన్న అసలు పొలిటికల్ థ్రిల్లర్ ఏంటి? రాజకీయ సన్యాసమా లేక వ్యూహాత్మక వెనుకడుగునా? వైసీపీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. గుడివాడ ఈ పేరు వినగానే ఏపీ రాజకీయాల్లో ఒక వైబ్రేషన్ కనిపిస్తుంది. గత ఎన్నికల వరకు ఆ గడ్డపై కొడాలి నాని అంటే ఒక తిరుగులేని శక్తి. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మొన్నటి ఎన్నికల ఫలితాలు నాని రాజకీయ ప్రస్తావాన్ని ఒక్కసారిగా కుదిపేశాయి. ఊహించని ఓటమితో కొద్ది రోజుల పాటు మౌన ముద్ర ఆశ్రయించిన నాని ఇటీవల మళ్ళీ యాక్టివ్ అయ్యారు. అయితే ఆయన యాక్టివిటీ అంతా తాడేపల్లి చుట్టూనే తిరుగుతోంది. కానీ ఇప్పుడు గుడివాడ సరిహద్దుల్లో ఎక్కడ కనిపించడం లేదు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లపై మునుపటి వాటితో విమర్శలు గుప్పిస్తున్న నాని మరి సొంత నియోజకవర్గ ప్రజలకు మాత్రం ఎందుకు దూరంగా ఉంటున్నారనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. 2 దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో కొడాలి నానిది ఒక ప్రత్యేకమైన శైలి. 2004లో తెలుగుదేశం పార్టీ ద్వారా ఆయన రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ ఎన్నికల్లో గుడివాడ నుంచి ఘన విజయం సాధించారు. కానీ రాష్ట్రంలో టీడీపీ అధికారాన్ని కోల్పోయింది. మళ్ళీ 2009లో రెండోసారి అదే పసుపు జెండాపై పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పుడు కూడా టీడీపీ ప్రతిపక్షంలోనే కూర్చోవాల్సి వచ్చింది. మరి ఆ సమయంలోనే చంద్రబాబు నాయకత్వంతో విభేదించిన నాని వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైసీపీ వైపు అడుగులు వేశారు. ఆ నిర్ణయం ఏపీ రాజకీయాల్లో ఒక పెద్ద సంచలనంగా మారింది. ఇక ఫ్యాన్ గుర్తుపై 2014లో కొడాలి నాని మూడోసారి గుడివాడ నుంచి బరిలోకి దిగి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేశారు. అయితే దురదృష్టవశాత్తు ఆ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాలేకపోయింది. వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన 14 ఏళ్ల పాటు అధికారానికి దూరంగా ఉండడం నాని సహనానికి పరీక్షగా నిలిచింది. కానీ 2019 ఎన్నికలు ఆయన జీవితాన్ని మలుపు తిప్పాయి. నాని 4వసారి గెలవడమే కాకుండా రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికార పీఠాన్ని కైవసం చేసుకున్నారు. దీంతో నానికి జగన్ క్యాబినెట్లో అత్యంత కీలకమైన పౌర సరఫరాల మంత్రి పదవి దక్కింది. 2.5 ఏళ్ల పాటు మంత్రిగా గుడివాడలో నాని తిరుగులేని చక్రమే తిప్పారు. మంత్రిగా ఉన్న కాలంలో గుడివాడ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా వాడుకున్నారు అని బలంగా విడిపించిన టాకు. మరి 100 కోట్ల నిధులతో మౌలిక వసతులు కల్పించారా, లేకపోతే వేరే రకమైన కార్యక్రమాలు జరిపారా? కానీ గత ఎన్నికల్లో కూటమి వేవ్లో 5వసారి పోటీ చేసిన కొడాలి నానికి ఘోర పరాజయం ఎదురైంది. నియోజకవర్గాన్ని ఆయన అభివృద్ధి చేసినా లేకపోతే వేరే రకంగా ప్రజలతో మమేకమైన స్థానిక ప్రజలు తన కాదని ప్రత్యర్థిని గెలిపించడం నానికి ఇప్పుడు మనస్తాపానికి గురి చేసింది. ఆయన మనసును తీవ్రంగా గాయపరిచినట్లు తెలుస్తుంది. మరి నమ్మిన ప్రజలే తనను ఓడించారనే ఆవేదన, తీవ్ర అసంతృప్తి నానిలో గూడు కట్టుకున్నాయా? అందుకే ఆయన ఇక గుడివాడ ముఖం చూడడానికి ఇష్టపడటం లేదన్న టాకు. ఇష్టపడటం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో బలమైన ప్రచారం కూడా ఒక పక్క సాగుతుంది. అయితే రాజకీయ వర్గాల నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం కొడాలి నాని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూడదనే ఒక కఠినమైన నిర్ణయానికి వచ్చినట్లు టాక్. గుడివాడ పోరుగడ్డకు శాశ్వతంగా గుడ్ బై చెప్పే ఆలోచనలో ఆయన ఉన్నారట. అయితే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవడం లేదు. తన స్థానంలో తన అన్న కుమారుడిని రాజకీయ వారసుడిగా రంగంలోకి దించాలని నాని ఇప్పటికే ప్లాన్ చేశారని కూడా టాకు. మరి గత ఎన్నికల సమయంలోనే తాను తప్పుకుంటానని నాని స్వయంగా ప్రకటించిన విషయాన్ని పొలిటికల్ అనలిస్టులు గుర్తు చేస్తున్నారు. తన వారసుడికి గుడివాడ బాధ్యతలు అప్పగించి తాను తెర వెనుక ఉండి నడిపించాలని ఆయన భావిస్తున్నట్లు కూడా సమాచారం.
ఇక తన దూకుడు రాజకీయాలు, పదునైన మాటల వల్లే గతంలో లేనిపోని వివాదాలు చుట్టుముట్టాయని, అవి పార్టీకి, తన వ్యక్తిగత ఇమేజ్కు నష్టం చేశాయని నాని ఇప్పుడు ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తుంది. అందుకే ఇకపై వివాదరహిత రాజకీయాలు చేయాలని ఆయన యోచిస్తున్నారట. మరి ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో కేవలం గుడివాడకే పరిమితం కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా రాష్ట్ర వ్యాప్త ప్రచార బాధ్యతలను భుజాన వేసుకోవడానికి సిద్ధమవుతున్నారట. మరి జగన్మోహన్ రెడ్డి నమ్మిన బంటుగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి పార్టీని బలోపేతం చేయడమే తన తదుపరి లక్ష్యం అని నాని మాట్లాడుతున్నట్లుగా పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద ఎత్తున టాక్ నడుస్తుంది. కొడాలి నాని తీసుకున్న ఈ సంచలన వ్యూహాత్మక మార్పుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తాడేపల్లి వర్గాల సమాచారం. మరి నాని లాంటి ఫైర్ బ్రాండ్ లీడర్ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగితే పార్టీ శ్రేణిలో కొంత ఉత్సాహం వస్తుందా అని జగన్ భావిస్తున్నారా? మరి ఏదేమైనా గుడివాడిని వదిలి నాని కొత్త రోల్లోకి మారబోతున్నారనే వార్త ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. మరి ఈ ప్రచారంలో ఎంతవరకు నిజం ఉందో, రాబోయే రోజుల్లో నాని ఎలాంటి పొలిటికల్ బాంబులు పేల్చనున్నారో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే. అయినప్పటికీ కూడా కొడాలి నాని సరే, ఆయన ప్రచారం చేస్తాడా, వేరే నియోజకవర్గం చూసుకుంటాడా, రాజకీయాలు వదిలేస్తే ఇవన్నీ పక్కన మాట. కానీ ఆయన మాట తీరు మార్చుకోవాలి. ఆ భూతు పురాణానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇప్పుడే ఆరోగ్యం మెరుగ్గా ఉంది, ఆయనకి అనారోగ్యం అయ్యారు, చాలా డేంజర్లో ఉన్నారు కొడాలి నాని అని చెప్పి పెద్ద ఎత్తున అప్పుడు టాకు. సరే ఓకే, భగవంతుడి దయవల్ల అందరూ బాగోవాలి, అందులో మనం ఉండాలని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఆయన బాగున్నారు, ఇప్పుడిప్పుడే మళ్ళీ బయటకు వస్తున్నారు, రాజకీయాల నుంచి పూర్తిగా ఆయన మానేయిపోయినా పర్వాలేదు, ఆ మాటలు మాత్రం దూరం చేసుకుండి ఆ బూతుల నుంచి ఆయన బయటకు వస్తే ఆయన రాజకీయ నాయకుడిగా ఒక గుర్తింపు అయితే సమాజం ఇస్తుంది. అది మరి ఆ రకంగా కొడాలి వెళ్తారా, లేకపోతే ఆ పాత పంతానే మళ్ళీ ఎంచుకుని అడుగులు ముందుకు వేస్తారా చూడాలి. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. 9 న్యూస్.